నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. టార్గెట్ ఫిక్స్, రూట్ మ్యాప్ క్లియర్, ఇక తగ్గేదేలే అంటున్నారు గులాబీ లీడర్లు. ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి 2.5 ఏళ్ల సమయం ఇచ్చాము, ఇకపై యుద్ధమే అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వ్యూహరచన చేస్తున్నారు కేసీఆర్. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. అలాగే తెలంగాణ సాక్షిగా ప్రధాని మోదీ పొదుపు ప్రవచనం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా భారతావని వెళ్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో బీజేపీ ఫెయిల్యూర్స్ను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. అసలు కేసీఆర్ వ్యూహాలేంటి? ప్రజాక్షేత్రంలో గులాబీ దళం సంధించే అస్త్రాలేంటి? అటు మోదీ ఇటు రేవంత్ను కేసీఆర్ ఢీకొట్టగలరా? గత తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకెళ్తారా? గులాబీ గ్యారేజ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అన్నదాతలు అరిగోసపడుతున్నారు. నిరుద్యోగులు కొలువుల కోసం నిరీక్షిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్లతో సామాన్యులు సతమతమవుతున్నారు. అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు, అభద్రతతో మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత వస్తోందంటోంది గులాబీ దళం. రేవంత్ ప్రభుత్వ ప్రజాకంఠక విధానాలపై పోరుబాటకు సన్నద్ధమవుతోంది. ఎర్రవెల్లిలో గులాబీ బాస్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ దృష్టి సారించారు. సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ఇన్ఛార్జీల నియామకం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎవరెన్ని చేసినా తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం, నిధుల కోసం ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇటు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ విజయంతో కమలనాథులు జోష్ మీదున్నారు. తెలంగాణపై గంపెడాసలు పెట్టుకున్నారు. మిషన్ తెలంగాణ దిశగా కాషాయ నేతలు అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఖాయమంటూ మోదీ సంకేతాలు ఇచ్చారు. ఇక కేరళం అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. సీఎం రేవంత్ రెడ్డే గెలిపించారంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కేరళం హస్తగతం అవ్వడం వెనక రేవంత్ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజేసేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఒకేసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సమర భేరీ మోగించేందుకు సన్నద్ధమవుతోంది బీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలుపై పోరుబాటకు సై అంటోంది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ టార్గెట్గా భవిష్యత్తులో జరిగే ప్రాదేశిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది బీఆర్ఎస్. అవసరమైతే కేసీఆర్తో బహిరంగ సభలు, యాత్రలు ఉంటాయని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు మిఠా నర్సయ్య గౌడ్ గారు, అనలిస్ట్ శేషు గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. రైట్, నర్సయ్య గౌడ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ప్రభుత్వానికి 2.5 ఏళ్ల టైం ఇచ్చాము. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కాస్త టైం ఇవ్వాలి, ఆ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇన్నేళ్ళు, అంటే 2.5 ఏళ్ళు, దాదాపుగా హాఫ్ టర్మ్ పూర్తవుతుంటే ఇంతవరకు వేచి చూశారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అమలు చేయగలుగుతున్నారు అనేటువంటివి చూస్తూ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక తగ్గేదే లేదు, ఇక ఒక్క నిమిషం కూడా ఆగే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా యుద్ధం ప్రకటించడమే కాంగ్రెస్ పైన, మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అమలయ్యాయి, ఎంతవరకు అమలు అవ్వలేదు అనేటువంటి అంశాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని డిసైడ్ అయినటువంటి పరిస్థితి. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు 2,500 ఇవన్నీ కూడా మీరు పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి. సో ఎందుకు పూర్తిగా అమలు కావట్లేదు? మీరు చెప్పేటువంటి లెక్కలు మీకున్నాయి, కానీ బీఆర్ఎస్ పార్టీ మీకు చిత్తశుద్ధి లేదు,
మీరు ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన ఇది అని ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. ఏం చెప్తారు? వాయిస్ క్లియర్ ఉందండి? ఎస్ సార్, ఇట్ ఈస్ క్లియర్. యా, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు మీరు ఇంట్రోలో మాట్లాడినటువంటి మాటలలోనే చాలా విషయాలు ఉన్నాయి. వారు ఫస్ట్ చెప్పిన అబద్ధం ఏంటంటే మీకు 2.5 సంవత్సరాలు టైం ఇచ్చినాం, మీకు హనీమూన్ పీరియడ్ ఇచ్చిన చెప్పడమే పెద్ద హాస్యాస్పదం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ ఎక్కడ ఉండదు. మీరు చేయవలసినవి చేస్తూ ఉన్నారు, మీరు అనవలసినవి అంటూ ఉన్నారు, కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు. ఇక 5 సంవత్సరాల తర్వాత కూడా మరొక 5 సంవత్సరాలు కూడా హనీమూన్ పీరియడ్ ఇస్తామనే పరిస్థితికి వచ్చింది కేసీఆర్. వారు వారు మాట్లాడే విషయాలు ఒకే ఒకటి ఏంటంటే అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే, ప్రజలు నమ్మే స్థితిలో లేరు అనేది గత కాలంగా జరుగుతున్నటువంటి ఎన్నికల రిజల్ట్ చెప్తా ఉంది. నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పాను, ఖచ్చితంగా ఈసారి జనరల్ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటై వస్తుందని నేను అనేవాడిని. కానీ మోడీ వచ్చిపోయిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ జనసేన తెలుగుదేశం అంతా కట్టగట్టు ఒక కూటమిగా వచ్చే అవకాశాలు కూడా కట్టా ఉన్నాయి. అయితే మెయిన్ గా ఈరోజు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిన విషయం నేను అనుకోవడం ఏంటంటే ఈ కవిత ఫ్యాక్టర్ ను ఎలా ఎదుర్కోవాలి, ఆ కవిత ప్రకటించినటువంటి పార్టీ ఆ ప్రకంపనల వల్లనే వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళ అన్ని జిల్లా కమిటీల కంచి కింది కమిటీలు అన్ని ఒక రాష్ట్ర కమిటీ తప్ప మొత్తం కట్ చేసి రద్దు చేసి. ఎందుకంటే ఏ ఒక్క నేత పోయినా జిల్లా నేత పోయిండు, మండల నేత పోయిండు అని అంటారు. ఈ పార్టీకి అప్రతిష్ట వస్తున్న ఆలోచనతోటి కేవలం వాళ్ళ అస్తిత్వానికి కొరకు మాత్రమే ఈ డైలాగులు చెప్తా ఉన్నారు తప్పితే ప్రజల తరఫున కొట్లాడేంత ఆలోచన కేసీఆర్ కు ఉన్నది అని నేను అనుకోను. ఎందుకంటే దేని మీద కొట్లాడతారు మీరు దేని మీద కొట్లాడతారు? మీరు చెప్పేది దేని మీద కొట్లాడతారు అంటే మీరు నెరవేర్చినటువంటి హామీలపై కొట్లాడతారు. అదే అంటున్నా మీరు ఎందుకు సన్న బియ్యం ఇస్తున్నారు ప్రజలకు, ఎందుకు కడుపు నిండా అన్నం పెడుతున్నారు పేద ప్రజలకు అని కొట్లాడతావా? లేకపోతే జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నావు అని కొట్లాడతావా? లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఎందుకు శాంక్షన్ చేస్తున్నావు అని కొట్లాడతావా? మరి లేకపోతే రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నావు అని కొట్లాడతావా? 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఎందుకు ఇస్తున్నావు అని కొట్లాడతావా? లేకపోతే లైట్లు 200 యూనిట్లు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు అని కొట్లాడతావా? లేకపోతే మహిళలకు బస్సు ఫ్రీ ఎందుకు ఇస్తున్నావు అని కొట్లాడతావా? లేకపోతే గుడ్లను ఎందుకు బాగు చేస్తున్నావు అని కొట్లాడతా? దేని మీద కొట్లాడతారండి మీరు? దేని మీద కొట్లాడతారంటే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని అన్నారు, చేయనందుకు దానిపైన కొట్లాడతారు. రైతు భరోసా ఇప్పటికీ మూడు ఎగ్గొట్టినటువంటి రైతు భరోసా పైన కొట్లాడతారు. మహిళలకు 2,500 పైన కొట్లాడతారు. తులం బంగారం పైన కొట్లాడతారు. ఇలా లిస్ట్ చెప్పమంటే నేను కూడా చెప్తాను. చెప్పండి. నేనేమంటున్నంటే వారు చేసిన తప్పిదాలు ఇప్పుడు కూడా ప్రజలు మర్చిపోలేదు. వారు ఇచ్చినటువంటి హామీలు మమ్మల్ని 420 హామీలు అంటున్నారు కదా, వీళ్ళు 420 హామీలు ఇచ్చింది ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు. బీసీ బంధు నెరవేర్చలేదు, ఎస్సీ బంధు నెరవేర్చలేదు, ఎస్టీ బంధు నెరవేర్చలేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నట్టు హుస్సేన్ సాగర్ ను క్లీన్ చేస్తారని వినండి. వాళ్ళు అన్ని మీరు చెప్పిన దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు, అన్ని బంధు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని బంధు పెట్టారు. మరి మీ పరిస్థితి ఏంటి? రేపు మీ కూడా అదే, మిమ్మల్ని కూడా బంద్ చేసేటువంటి స్థాయికి తెచ్చుకుంటున్నారు. నేను అటే వస్తున్నాను నేనేమంటే వాళ్ళ ప్రశ్న తర్వాత అంటున్నాండి. 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నికలలో కదా ప్రజలు ఒకవేళ మా మీద వ్యతిరేకత ఉంటే మేము సరిగా చెయ్యాలనుకుంటే మాకు బుద్ధి చెప్పాలి కదా. మాకు ప్రతి ఎన్నికలలో 66% సీట్లు ఇచ్చి వాళ్లకు అత్యవసర సీట్లు ఎందుకు ఇస్తున్నారు? ప్రజల ఓటే ముఖ్యం కదా, మన మాటలు కాదు కదా. వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడేది కాదు కదా. మేము 2 పార్టీలు మాట్లాడిన తర్వాత డిసైడ్ చేసింది ప్రజల ఓటే కదా. ఆ ఓటు మా వైపు ఉన్నది కదా. వ్యతిరేకత ఎక్కడ ఉంటుంది? ఈ వ్యతిరేకత ఉన్నా మీరు సరిగా గమనించండి. ఒక పేదవాడిని సెంట్రిక్ గా తీసుకొని ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ పేదవాడికి ఏం కావాలి? ఉండడానికి ఇల్లు కావాలి, ఇల్లు ఇస్తున్నాం. ఆ దాంట్లో కరెంటు కావాలి, 200 ఫ్రీ యూనిట్లు ఇస్తున్నాం. దాంట్లో గ్యాస్ బండ కావాలి, 500 తక్కువ, 500కే గ్యాస్ బండ ఇస్తున్నాం. తినడానికి తిండి కావాలి, సన్న బియ్యం ఇస్తున్నాం. దాన్ని తెచ్చుకోవడానికి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఇస్తున్నాం.
స్కూల్ కావాలి, స్కూల్ ఇస్తున్నావు, బడి కావాలి, బడి ఇస్తున్నావు, వైద్యం కావాలి, వైద్యం ఇస్తున్నావు. సెంట్రిక్ అంటే పేద ప్రజల సెంట్రిక్ గా జరుగుతున్నటువంటి పరిపాలన, దీన్ని ఎవ్వరూ కూర్చలేరు. కేసీఆర్ గారదా, కేసీఆర్ వచ్చినా కూర్చే అవకాశం లేదు. నేను మరి ఒక్క విషయం చెప్తా, మీరు దృష్టికి చేస్తున్నా. హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి లేదా పరిషత్ ఎన్నికలు వస్తున్నాయని ఏదో మాట్లాడుతూ లేరు వాళ్ళు. నాకు ఏదో తన పార్టీని, తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, కవిత ఫ్యాక్టర్ను ఎదుర్కోవడానికి మాత్రమే వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఈవెన్ పరిషత్ ఎన్నికలలో, హైదరాబాద్ ఎన్నికలలో కూడా సేమ్ రిజల్ట్ అని మాత్రమే నేను చెప్తా ఉన్నా. రైట్ రైట్గా బీఆర్ఎస్ నాయకులు వచ్చు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, 2.5 ఏళ్ళు మౌనంగా ఉన్నాము, మేము టైం ఇచ్చాము ప్రభుత్వానికి, ఇకపై ఆగే ప్రసక్తే లేదు, ఇక వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నీ ఎండగడతామని అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము, సభలు సమావేశాలు కండక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారో విన్నారు కదా. అసలు దేనిపైన మీరు, ఏ ప్రజా సమస్యలపైన మీరు పోరాడతారు? అసలు సమస్యలు అనేవి ఎక్కడున్నాయి తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు సన్నబియ్యం ఇస్తున్నామని పోరాటాలా? ఇందిరమ్మిళ్ల కోసం ఇస్తున్నందుకు పోరాడుతున్నారా? రేషన్ కార్డులు ఇస్తున్నందుకు పోరాడతారా? ఆరోగ్యశ్రీ అమలవుతున్నందుకు పోరాడతారా? దేనిపైన మీరు పోరాడతారు అని అడుగుతున్నారు. మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా నమస్తే. పాపం వారు అంటే చేసిన మనం లెక్కబెట్టగలిగే అంశాల పట్ల స్పందించిండ్రు. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే సమకాలీకులు నాతో పాటు అనేకమైనటువంటి చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిట్టా నరసయ్య గౌడ్ గారు, ఆయన ఇట్లా స్పందించడం అయితే బాగుండదు. ఎందుకంటే వారు పెట్టుకున్న సమావేశము అస్తిత్వం కాపాడుకోవడానికి, లేకపోతే కవిత గారి పార్టీ పైన వారు ఆలోచన చేయడానికి అని అన్నారు. సరే, అది వారి అభిప్రాయాన్ని మనం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఏమంటే, గడిచినటువంటి 2.5 సంవత్సరాల పైచిలుకు సమయంలో రాష్ట్ర స్థాయిలో, హైదరాబాద్లో, అదేవిధంగా అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల అనేక సందర్భాలలో పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారు అనేక హామీలు ఇచ్చింది. అంటే వారు మాట్లాడిన కొన్ని అంశాలు మినహాయిద్దాం, అది చేసిందే అనుకుందాం, అది పాక్షికంగా చేసి పూర్తిగా మేము చేసినాము అని చెప్పుకుంటుంటారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. ఈరోజు రైతులు కరెంటు కష్టాలు కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు అంశం కావచ్చు, రైతులు చనిపోతున్నటువంటి పరిస్థితి కావచ్చు, రైతు బీమా లేకుండా చూసినటువంటి పరిస్థితి కావచ్చు, ఈ ఫీజుల రియంబర్స్మెంట్కు వ్యతిరేకంగా విడుదల చేసినటువంటి జీవోలు కావచ్చు. దాంతోపాటు మీరే అన్నారు, ఒక 2500 మహిళలకు ఇచ్చేదా, లేకపోతే తులం బంగారమా, లేకపోతే పెంచుతున్న పెన్షన్ల ఎగ్గొట్టిన 3 రైతు వీళ్ళదేందో రైతు భరోసాన ముందు అన్ని ఓట్లకు బోనస్ ఇస్తామన్న వీళ్ళు సన్నోట్లకు పరిమితమైనటువంటి సందర్భమా, ఇట్లా ప్రతి అంశం. ఇవి కాకుండా ప్రధానంగా సరే ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపెట్టుకున్నవి అయితే, ఇవి కాకుండా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎక్కడ చూసినా అంటే దొంగతనాలు, జనాలు చనిపోవడము, చంపబడము, ఆర్థిక అది ల్యాండ్ ఆర్డర్ చట్టపరమైనటువంటి అంటే సవ్యంగా చట్టం తన పని చేసుకుపోతున్నటువంటి సందర్భం మొన్న మనం చూసినాం. అదేంటి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు ఒక దిల్సుఖ్ నగర్ లో నిర్వహించినటువంటి మఫ్తీలో వారు ఉంటే ఒక 40 మంది పిల్లలు అర్ధరాత్రిల పూట వారికే వేధింపులు ఏ విధంగా ఉన్నాయి. ఆవిడే స్వయాన వెల్లడించిన అంశం ఏంటంటే, బీయింగ్ ఏ పోలీస్ కమిషనర్, ఆవిడ అన్నది ఏంటంటే 2 గంటల వరకు అక్కడ ఎవరు కూడా గస్తీ తిరగడానికి పోలీసు వ్యాను రాలేదు అని చెప్పింది. అంటే ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తి తన ప్రత్యక్ష అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నటువంటి సందర్భం. ఇది ఒక ప్రతిపక్షము రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి, ఓట్లు దండుకోవడానికి, రాబోయే ఎన్నికల కోసం పన్నినటువంటి పన్నాగం కాదు. ఇది స్వయాన తన స్వానుభవాన్ని తెలియజేసి ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లు తెలుసుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ప్రభుత్వ పనితీరుకు ప్రభుత్వం హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది అంటే, ఇట్లా ఈ చిన్న అంశాలు అంటే పరిశుభ్రత కానీ, లేకపోతే మీరు అంటే నేనుండే చోట అనుకోండి, హైదరాబాద్లో అనుకోండి, మీరు దినపత్రికలలో వాళ్ళకు పెద్ద సమాచారం అయిపోయింది. మాన్యువల్ కవర్స్ వేయకుండా రోజుల తరబడి, నెలల తరబడి
అవి మురికి కూపాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో చెత్త ఎత్తరు, చెత్త సవ్యంగా సరి అయిన సమయానికి ఎత్తరు. ఉదయం పూట రవాణా మొదలైన తర్వాత ఇంతకు ముందు అప్పటికే చెత్తను తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఆ పరిస్థితులు దాటిపోయి 4 అయినా కూడా ప్రజలతో పాటు చెత్త బండ్లు వెళ్ళేటువంటి పరిస్థితి, సమయానికి రాకపోవడము. అంటే ఈ ఈ హైదరాబాద్ పరిశుభ్రత కానీ, హైదరాబాద్ డ్రైన్ వ్యవస్థ కానీ, లేకపోతే హైదరాబాద్ లో ల్యాండ్ ఆర్డర్ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, పట్టణాలలో ఇట్లాంటి పరిస్థితులను వీటికి పెద్దగా అంటే ఉన్న సిబ్బందిని నిత్యం పర్యవేక్షిస్తూ చూడాల్సినటువంటి అంశాల పట్ల కూడా ఈ ప్రభుత్వము అప్రమత్తంగా ఉండకుండా పాలన గాలి కొదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు మరి తెలియదు. ఏం చేస్తున్నారు, దేని పట్ల సమీక్షలు నిర్వహిస్తున్నారు. సరే, ప్రతి సందర్భంలో ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే డబ్బులు లేవు, అప్పులైనాయి. మరి మీరెందుకు అప్పులు చేసిండ్రు? 3,41,40 కోట్ల రూపాయల అప్పు మీరు ఎందుకు ఈ ప్రభుత్వం చేసిండ్రు? ఎందుకు? ఆయన రేవంత్ రెడ్డి గారు నేను కడుపు కట్టుకుంటే అయిపోతుంది, నేను ఇవేంటిది కరప్షన్ అవినీతి చేయకుండా ఉంటే నేను అధిగమించేస్తా ఈ సమస్యలని మాట్లాడిండ్రు. హైడ్రా పేరు మీద ఒక విధ్వంసం. హైడ్రా మీరు కరెక్టే, ఎవరైనా దాంట్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురైనటువంటి వాటిపైన ఇంతకు ముందే హెచ్ఎండిఏలో టౌన్ ప్లానింగ్ అవన్నీ ఉన్నా కూడా వాటికి ఒక కొత్త పేరు తెచ్చి పరిరక్షిస్తామన్నారు. అది ఎక్కడ పరిరక్షించిండ్రు? పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి హైదరాబాద్ లో స్థలాలు కొనాలన్నా, కొత్త స్థలం చూసుకోవాలన్నా కూడా వాళ్ళు కూలగొట్టేటువంటి అపార్ట్మెంట్స్ లో చాలా వరకు కూడా బీఆర్ఎస్ హయాంలో వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినవే కదా. మరి మీరు ఎలా ఇచ్చారు పర్మిషన్లు? మీరు అప్పుడు తప్పు చేసి ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేద్దాం అనేటువంటి ప్రయత్నాన్ని మీరు తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్? హైడ్రా పేరుతో పేదల బతుకులు చిదిమేస్తున్నారు. కరెక్టే అండి, కరెక్టే. ఇప్పుడు నిజంగా హైడ్రా తన పని నిజంగా బీఆర్ఎస్ హయాంలో గనుక వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, నదీ పరివాహక ప్రాంతంలో, తీర ప్రాంతంలో బఫర్ జోన్ వాట్లల్లో పర్మిషన్లు ఇస్తే మేము కూలగొడుతున్నామన్నారు. ఇంతవరకు నేనైతే అట్లా పెద్ద అపార్ట్మెంట్లు అట్లా పర్మిషన్ ఇచ్చినాయి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినాయి కూల్చగా అయితే నేను చూడలే. 40 ఏళ్ల నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు కట్టుకున్న ఇండ్లు, అక్కడ నల్లా ఉంది, రోడ్డు ఉంది, ఇంటి ట్యాక్స్ కడుతున్నారు. అట్లా ప్రజలు బయటకు వచ్చి చెప్పిండ్రు. పదే అది చెప్పుకోవడం కూడా నాకైతే భావ్యం అనిపిస్తలేదు. ఇది వదిలిపెట్టే ఇట్లాంటి అంశాల పట్ల వాళ్ళ హైడ్రా పనిచేస్తుంది. అక్కడిక్కడ 2-3 చెరువులు, పాత చెరువులు పునరుద్ధరణ కూడా జరిగింది. వాటి పట్ల బీఆర్ఎస్ కూడా హర్షం వ్యక్తం చేసింది. అట్లా వాటిని కూడా మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇట్లాంటి అంశాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ వీటి మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో కనీస మౌలిక వసతుల పట్ల శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వ పనితీరు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టలేని పరిస్థితి కావచ్చు, ఇంకా ఇట్లాంటి వాటిలలో క్షేత్రస్థాయి నుంచి అంటే ఇప్పటి వరకు పట్టణాలలో హైదరాబాద్కే పరిమితమైనటువంటి ప్రభుత్వం పైన యుద్ధము రేపు క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా పనిచేసే విధంగా రాబోయే రోజులలో పార్టీ నిర్మాణం జరుగుతుంది. వెంకటరెడ్డి గారు, వెస్ట్ బెంగాల్లో గెలుపు తర్వాత ఆ జోష్లో ఖచ్చితంగా తెలంగాణ, మిషన్ తెలంగాణ, ఆపరేషన్ తెలంగాణ, ఇక్కడే ఇంకా గెలుపు నెక్స్ట్ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ తేవడమే లక్ష్యంగా మీరు పనిచేస్తామని చెప్తున్నారు. గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రధాని మోదీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్లో సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని పొదుపు ప్రవచనాలు కూడా చేసి వెళ్లారు. అవి రకరకాల విమర్శలకు దారితీస్తూ ఉంది. అంటే బీజేపీ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా బంగారం కొనొద్దు, పొదుపుగా వాడండి, పెట్రోల్ తక్కువ కన్జ్యూమ్ చేయండి, ఈ రకంగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మీరు బెంగాల్ పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు వేరు. బెంగాల్లో సాధించినట్టుగా దశాబ్దాల పోరాటం ఫలించినట్టుగా తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురుతుంది అనేటువంటి ఆశలు అవి కలలుగానే మిగిలిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఉంది, అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీని, రెండింటిని ఢీకొట్టడం అనేది బీజేపీకి అంత సులువైనటువంటి అంశమా? ఇప్పుడు ఒకటే రోజా మేడం,
మీరు చెప్పినవన్నీ కూడా గత కొంతకాలం నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుతుందా, ముందుకొస్తుందా, అనేటువంటిది గెలుస్తుందా అనేటువంటి సందర్భం లోపల చాలా మంది విశ్లేషకులు, రాజకీయ పార్టీలు మాట్లాడినట్టు కొత్తగా ఏం లేదు. మేము లోకసభ ఎన్నికల్లో 35% ఓట్లు వచ్చిన తర్వాత మీరు ఊహించారా 35% ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 8 సీట్లతో గెలుస్తారని? మీరు కూడా ఊహించుంటారేమో. మేము కూడా ఊహించలేదు కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. అది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది. 2 కౌన్సిల్ ఎన్నికల లోపల ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్, మేధావులు భారతీయ జనతా పార్టీ వైపు నిలబడేటువంటి సందర్భం ఉన్నది. నేనేమంటున్నా అంటే బెంగాల్ కంటే కూడా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి కావలసినటువంటి సారవంతమైన నేల, భావజాలం కానివ్వండి, ఇతరత్రా ఉండేటువంటి కొన్ని అంశములు కానివ్వండి, ప్రజా వ్యతిరేకత కానివ్వండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం తేడా ఉంది మేడం? ప్రజలు ఎందుకు ఓటేస్తారు? వాళ్ళు ఇద్దరు ఏదో కొట్లాడుకుంటారు. మేమంటే మేము. ఇప్పుడు మీరు చెప్పినారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి మీటింగ్లు పెట్టినాడు, ఏదో అయిపోతుంది రేపు అనేటువంటి మీరు చెప్తున్నారు. ఏమవుతుందండి? ఏం చూసి ఓటేస్తారండి? ప్రజలంతా పిచ్చోళ్ళ? మళ్ళీ ఒకసారి ఇప్పుడు వాళ్ళు గెలిచినారా, సర్పంచ్ ఎన్నికలు గెలిచినారా, ఈ ఎన్నికలు గెలిచినారా నరసయ్య గౌడ్ గారు చెప్తున్నారు. ఎన్నికలలో మనం గుర్తుంచుకోవాల్సింది, శేషు గారు ఉన్నారు అక్కడ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క నిర్ణయం అనేటువంటిది ఏ పక్షాన్నన్నా ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కూడా ప్రజలు ఒక ప్రభుత్వాన్ని కొనసాగించాలా, ఓడించాలా అనేటువంటిది వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అది మార్పు జరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాలా. లోకసభ ఎన్నికల్లో అది మార్పు జరుగుతుంది. కాబట్టి అది జరగబోతున్నది. ఇప్పుడు ఏం చూసి కేసీఆర్ పాలనకి, రేవంత్ రెడ్డి గారి పాలనకి ఏముందండి? అదొక పెద్ద కుటుంబ పాలన, ఇది ఒక చిన్న కుటుంబ పాలన. అవినీతి 9.5 ఏళ్ళు వాళ్ళు చేసినారు. ఇప్పుడు 2.5 ఏళ్ళ మనకు అంతకంటే ఎక్కువ విస్తృతపరిచినారు. పార్టీ ఫిరాయింపులు వాళ్ళు చేస్తే 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తే వీళ్ళు చేసినారు. హామీలు వాళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఇచ్చినారు. వాటి మీద చర్చ లేదు. హామీలు అధికారంలో రావడానికి హామీలు ఇచ్చినారు తప్ప అమలు చేయడానికి వాళ్ళ మీద అంటున్నారు డబ్బులు లేవని. డబ్బులు ఉన్నాయా లేదా చూడకుండానే హామీలు ఎట్లా ఇచ్చినారు మీరు? నేనేమంటున్నా అంటే ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి, మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు, పేరు విజన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు డిఏలు ఇచ్చే పరిస్థితులు ఉన్నారు. చాలా చర్చ జరుగుతున్నది కదా, మేధావులలో పెద్ద చర్చ జరుగుతుంది. మామూలుగా ప్రజలకు వచ్చేటప్పటికి రైతు భరోసాకు సంబంధించి, రైతు బంధుకు సంబంధించి చర్చ. ఆయన ఇచ్చినాడు, ఆయన ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు వీళ్ళు 2 ఎగ్గొట్టినారు, 1-2 ఎకరాలకు ఇచ్చినారు. ఏం చెప్పాలని అర్థమైతే లేదు. చాలా హామీలు ఉన్నాయి మీరు అన్నట్టుగా. వాటి గురించి ఎందుకు మనకు అన్ని తెలిసినటువంటివి. గతంలో వాళ్ళు చేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు హామీలు అమలు చేయట్లేదు అని అంటే ఖజానా గురించి చెప్తూ ఉన్నారు కదా. మీరు అన్నారు కదా వాళ్ళు ఏదో లంకి బిందెలు దొరుకుతాయని వచ్చారు, అక్కడ ఏమి లేకపోవడంతో ఇప్పుడు చేతులు ఎత్తేసారు పూర్తిగా అని చెప్తా ఉన్నారు. మరి అలాంటి ఖజానా లేనటువంటి ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరి బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా గాడిలో పెడుతుంది? బీజేపీ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో, బీఆర్ఎస్ మేనిఫెస్టో మనం అసెంబ్లీ ఎన్నికలలో మనం కంపారిటివ్గా చదివాం. మేము ఇట్లా ఏదంటే అది ఏవో కొంతవరకే మేము ఉచితాలు ఉంటాయి తప్ప అన్ని ఉచితాలు అనేటువంటి పద్ధతి లోపల తీసుకెళ్లి పవర్లోకి రావడానికి, ఓట్లు సీట్లు దండుకోవడానికి ఆ 2 పార్టీలు చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇలా చర్చ జరుగుతుంది కదా, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కదా మేడం ఉచితాల గురించి. మీరు అన్నీ మేము రాయకపోతుంటేమా? వాళ్ళకే చేతనిస్తుందా? కాంగ్రెస్ వాళ్ళు మాకు పెన్ను కాగితంత వైట్ పేపర్ లేదా మా దగ్గర? ఉచితాల గురించి రాయలేమా? ఎందుకు రాయలేదు? అసలు ముందు నుంచి ఉచితాలకు పూర్తి వ్యతిరేకం. బీజేపీ పూర్తి వ్యతిరేకం ఉచితాలకి. మీరు కొన్ని రాష్ట్రాల్లో మీరు గెలుపు కోసం మీరైతే ఉచితాలు ప్రకటించేసి, ఎవరైనా గెలుపు కోసం ఇస్తారు. వాళ్ళే గెలుపు కోసం కాకపోతే జేబులకి ఇచ్చిందా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు? మరి నేనేమంటున్నా అంటే ఎంతవరకు ఇస్తాం? ఒక అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి కోణం లోపల భారతీయ జనతా పార్టీ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తుంది. ఆ కోణం లోపల మేము విజయవంతం అవుతున్నటువంటి పరిస్థితి. మేమేం చేయడం లేదు. చేతనైతే చేయండి. ఇప్పుడు మేము కూడా ఇచ్చినాము, బీహార్లో ఇచ్చినాము, అక్కడ ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము, మహారాష్ట్రలో ఇచ్చినాము. అవి ఏదో 1-2 ఇస్తున్నాం. లేదు ఇట్లా కాదు కదా వీళ్ళు ఇచ్చినటువంటిది. వీళ్ళు ఇచ్చినటువంటిది ఏంది? అప్పులకు సంబంధించినటువంటి దాంట్లో. ఇప్పుడు ఈవెన్ జీడిపిలో కూడా తెలంగాణ ఏమన్నా ఉందా? 6దో 7దో వస్తుంది. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు జీడిపి బాగుంది అని. ఆయన చెప్పుకున్నాడు, ఈయన చెప్పుకున్నాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్. మేము అమెరికాతో పోల్చుకుంటాము, విదేశాలతో పోల్చుకుంటామని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇతనేమంటాడు? జాతీయ కేసీఆర్ గారు మీరు చౌకబారు విమర్శలు, ఆర్థిక సంబంధమైన అంశంలో తెలియకుండా జాతీయ జీడిపి కంటే మాది ఎక్కువ ఉంది అంటారు. పక్క నుండి తమిళనాడుతో చెప్పు, గుజరాత్తో చెప్పు, గోవాతో చెప్పు, ఆయన పోల్చుకోరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 2 కూడా అవినీతి కుంభకోణములు ఉన్న పార్టీల గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది. తప్పకుండా ఈ రెండింటికి పులి స్టాప్ పెట్టాలి. ఏదో చేస్తాడు అనుకున్నాము, ఒక మాట రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తాడు అనుకున్నాము, ఆయన అంతే అయిపోయింది కదా అనే చర్చ జరుగుతుంది ఇవాళ. సో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తారంటారు ప్రజలు. అది మోదీ మీకు నమ్మకం ఉందా? నాకెందుకు నమ్మకం లేదండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇవాళ మీటింగ్ పెట్టి ప్రజలకు ఉండాలి కదా మీ పైన నమ్మకం.
ఉందా లేదా అనేటువంటిది వరుసపెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన అన్ని ఎన్నికల లోపల మాకు స్థానాలు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉచితాలకు వ్యతిరేకం అంటారు, మీ అవసరం కోసం ఉచితాలు కాదు. మీరు హామీలు ఇస్తారు. ఒక నిమిషం ఒంటరిగా పోరాటం చేస్తామని చెప్తారు, మళ్ళీ మీ అవసరానికి మళ్ళీ ఇప్పుడు కూటమి కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ మీ రాష్ట్ర నాయకత్వం పైన మీకు నమ్మకం లేదా? మళ్ళీ పక్క రాష్ట్రాల నాయకుల్ని మీరు తెచ్చుకోవాల్సిందే నా సపోర్ట్ కోసం. మేము చెప్పామా కూటమి కడుతున్నాము అని చెప్పామా? అయ్యో, చంద్రబాబు నాయుడు గారు మీరు రాస్తే కాదు కదా, మీరు వాళ్ళ సోషల్ మీడియాలో వస్తే కాదు కదా. పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం బాగాలేదు, చంద్రబాబు నాయుడు గారింటికి ఆయన వెళ్ళాలనుకున్నాడు. మాకు జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వంలో భాగం ఉంది కాబట్టి వెళ్తే తప్పే ఉందండి. దానికి మీరు చిలువలు పలువలుగా తీసుకొచ్చి మీడియాలో తీసుకొచ్చి మేము కలుస్తున్నాము. ఒకవేళ వినండి, ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్నట్టయితే మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరు కూడా మోదీ గారు వెళ్ళినటువంటి సందర్భం లోపల వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షం అయ్యే వాళ్ళు లేరు. మేము ఎందుకు వెళ్ళామండి? మీరు చెప్పినట్టుగా మేము పోవాలిగా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, రామచంద్రరావు గారు పోతారు కదండి. మీరు అవన్నీ అవసరం లేదు. మాకు అవసరం లేకుండానే ఇవాళ తెలంగాణలో మేము చెప్పినా కదా, సారవంతమైన నేల ఉన్నది, దాన్ని దున్నడం ఒకటే, పంట పండించడం ఒకటే అనేటువంటి కేంద్రంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రజలు ఆలోచిస్తున్నారు, చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ టీచర్లు 2 ఎమ్మెల్సీ సీట్లు మమ్మల్ని గెలిపించినటువంటి టీచర్లు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు ఒక ఆలోచన వచ్చింది కదా. వాళ్ళు ఎందుకు కాంగ్రెస్కో బీఆర్ఎస్కి ఎందుకు ఇస్తారండి? మొన్నటిదాకా పాలించారు, ఇప్పుడు ఏం ఉద్ధరిస్తారని వస్తారండి? అదే ముగ్గురు, అదే కుటుంబం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 50% మీకు వచ్చాయి అని అంటే అది పరోక్షంగా బీఆర్ఎస్ హెల్పే. మీరు అవునన్నా కాదన్నా? ఇది కాదండి, ఇప్పుడు బీఆర్ఎస్ హెల్ప్, ఆ హెల్ప్ అనేది అట్లా ఉంటుంది ఆ రాజకీయాల్లో. ప్రజలు గెలిచిన తర్వాత ప్రజలు ఓట్లు ఉంటాయా? ఎవరు ఓట్లు వాళ్ళకు ఉంటాయా? 2014లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు ఎవరు ఓట్లు? ఎన్టీ రామారావు గారు 1983లో వచ్చినప్పుడు ఎవరు ఓట్లు? అట్లా ఉంటుందా? అట్లా వేస్తాం మీ ఓట్లు మా ఓట్లు అని ఉండదు. అది చౌకబారు విమర్శలు కాంగ్రెస్ చేస్తున్నటువంటిది. మీ ఓట్లు మా ఓట్లు ప్రజలు నిర్ణయించారు. ప్రజలు ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు, మేధావ శక్తితో ఆలోచిస్తారు. ఇది పనికొచ్చే గవర్నమెంటా కాదా అనుకున్నప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అది అప్పుడు ఏమవుతుంది? ఆ ఓట్లు ఆ పార్టీ ఓట్లు, ఈ పార్టీ ఓట్లు, మా ఓట్లు కూడా అక్కడ ఇక్కడ పోవచ్చు, వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ రావచ్చు. అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఓట్లేస్తారు తప్ప ఈ ఓట్లు అని చెప్పడం అనేటువంటిది అర్థరహితమైనటువంటిది. కాబట్టి మా ఖమ్మంలో 2,20,000 ఓట్లు వచ్చినాయండి. ఓకే, మీరు ఆ ఖమ్మంలో ఏమి లేదు, బేస్ లేదని అంటారు కదా. ఖమ్మంలో పార్లమెంట్కి వేసినప్పుడు 2,20,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి అట్లా ఉండదండి. మోదీ వైపు ఇవాళ దేశము, ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి ఒక సందర్భం లోపల జరగబోయేటువంటి ఎన్నికలు తప్పకుండా మిషన్ తెలంగాణ అంటారా, టార్గెట్ తెలంగాణ అంటారా, ఏ తెలంగాణ అనండి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలు ఈ 2 పార్టీలను చూసిరండి. ఏం తేడా ఉందో చెప్పండి. ఇప్పుడు సరే, కొంత కేసీఆర్ గారిని అట్లా పక్కకు పెడదాం. నేనేదో ఉద్ధరిస్తాను వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన అంతకంటే అధ్వానంగా ఉన్నది కదా. ఓకే, ఏమైనా రోజు తిట్టడమే కదా, విమర్శలే కదా, పేగులు మెడలేసుకోవడమే కదా. పని చేయవా అంటే పని చేయకుండా మాట్లాడు చిట్ చాట్ అంట. చిట్ చాట్ ఒకటి మాట్లాడతారు, ఓపెన్ ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి మాట్లాడతారు, చేసే కార్యక్రమాలు ఒకటి. ఏం జరుగుతుందండి? మరి మీరేం చేశారు తెలంగాణకి? మీరు తెలంగాణకి ఏం చేశారని ప్రజలు మీకు ఓటేస్తారు? విభజన హామీల్లో ఎన్ని అమలు చేశారు మీరు? ఏం చేస్తాం అనేది బుక్, ఇగో ఇక్కడ ఒక బుక్ ఉంది, మీకు రిలీజ్ చేస్తాము. జిల్లా వారీగా, అంశాల వారీగా 33 జిల్లాల వారీగా మేము బుక్ పబ్లిష్ చేసాము, చేయబోతున్నాము. వచ్చింది నా దగ్గరికి, ఇంకా కొంత అప్డేట్ చేస్తే మేము రిలీజ్ చేస్తాం. ఏం చేసినాం అనేటువంటి, ఏం చేయకుండా ఎంత వేయాలో అంత చేసినాము. చెప్పిండు కదా మన మోదీ గారు అనేక కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది కదా. బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి 2-3 లక్షల రూపాయలు. ఏం కావాలనో అడగాలి, ఏం చేయాలో తీసుకోవాలి, చేయాలి. అంతేగాని మీకు 8 సీట్లు గెలిపించినమని వాళ్ళు మేము 1 సీటు గెలిపించలేదనేటువంటిది కాదు కదా. జోడో అంటే ప్రభుత్వ పరంగా ఆయనే చెప్పుకున్నాడు, మేము కూడా అదే చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రభుత్వంతో కలిసి పనిచేసేటువంటి కేసీఆర్ లాగా ఉండకుండా పనిచేయమని అర్థం. మాకు అర్థమైంది. కలిసి పోతున్నాడు కదా అతను, రేవంత్ రెడ్డి గారు ఇవాళ పోతున్నాడు, సాయంత్రం మినిస్టర్లు కలుస్తున్నాడు, క్యాబినెట్ మినిస్టర్లు కలుస్తున్నాడు, అందరినీ కలుస్తున్నాడు, పనులు చేయించుకుంటున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు. 1-2 ఇటు అటు ఫైళ్ళు పెండింగ్ ఉంటాయి, నడుస్తాయి. అట్లా జరగదు కదా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజాభివృద్ధి కోసం పనిచేయాలా, తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఏం కావాలనో అడగండి, ఆ కోణం లోపల విమర్శిస్తా ఉంది. ఏంటంటే రేవంత్ పై బీజేపీ చేసేటువంటి విమర్శలన్నీ కూడా ఏదో పైకి మాత్రమే, లోపల మాత్రం వాళ్ళ వేరే అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి. అదే వాళ్ళు మాట్లాడితే ఎవరింటారు? కవితకు మొదలు సమాధానం చెప్పమనండి. కవిత చేస్తున్నటువంటి ఆరోపణలకు పార్టీ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి.
ఆమె చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారానండి? ఆ ఓకే. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఒక అమ్మాయి ఆడపడుచు మా నాన్న ఇట్లా చేసిండు, మా బాబు ఇట్లా చేసిండు, మా అన్న ఇట్లా చేసిండు అని చెప్పిన తర్వాత ఆ పార్టీ ఇంకా దానికి స్థిరత్వం ఎక్కడ ఉంటుందండి? మొదలు సమాధానం చెప్పాలి కదా. ఒక మాట ఆమెకు సమాధానం చెప్తే ఆమె ఇంకా అనేక విషయాలను తీసుకొస్తుంది. ఎవరి ఆస్తులు ఎంత, ఎవరి అవినీతి ఎంత, ఏ కోణంలో జరిగింది, ఏం జరిగింది అని చెప్తుంది. అది ఒకటే చాలండి. కవిత చాలు ఫుల్ స్టాప్ పెట్టడానికి, బీఆర్ఎస్ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టడానికి. అది ఎదుర్కోమనండి. అది ఓకే. చెప్పకుండా సమాధానం చెప్పకుండా కవిత ఇప్పుడు బీజేపీలోకి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు బీజేపీలోకి వచ్చి పునీతులయ్యి చెప్పండి. పవిత్రులయ్యి చెప్పండి. సీఎం పీఠాల చెప్పండి. మీద ఉన్న వాళ్ళు, మరి చెప్పండి. ఇవన్నీ నమ్మకాలు ఏంది? అవి మాత్రం ఏమవుతుంది? ప్రజలు ఏ రకంగా వచ్చినారని మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. ఎట్లా వచ్చినారు, ఎందుకు వచ్చినారు? ప్రజలు 3వసారి ఓటేసిండ్రు అని మీరు అంటున్నటువంటి స్టేట్లు. అట్లా కాదు కదా. ప్రజలకు నమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ జరిగింది ఏంటి? ఒక అవినీతి, అహంకారపూరితమైన అణిచివేత ఉండేటువంటి ప్రభుత్వం అనేటువంటిది కేసీఆర్ జమానాలో జరిగిన మాట వాస్తవం. right. ఆ విషయంలో కొంత రేవంత్ రెడ్డి గారు కొంత రిలాక్సేషన్ Yes. ఉన్నది, నేను కాదనను. అది Okay. గుర్తుంచుకోవాల్సింది. రైట్ అండి. ఓకే, రైట్. ఇక రాజకీయ విశ్లేషకులు శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడింది మీరు విన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా అమలు చేశాము. 6 గ్యారెంటీలు ఏంటి, 420 ఏంటి, అన్నీ కూడా మేము తీర్చేసామని చెప్తా ఉన్నారు వాళ్ళు. అయితే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత 1 సంవత్సరం క్రితమే స్టార్ట్ అయింది అని బీఆర్ఎస్ అంటా ఉంది. ఏవైతే వీళ్ళ వైఫల్యాలు ఉన్నాయో మొత్తం అన్ని ప్రజాక్షేత్రంలో మేము ఎండగడతాము, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అని వాళ్ళు ధీమాగా ఉన్నారు. ఇక బీజేపీ ఇప్పుడు ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తోంది. అసలు ఈ 2 పార్టీలు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించాయి, ప్రజలకు ఏం చేశాయి, కాబట్టి నెక్స్ట్ ఉన్నది మేమే రాబోతోంది డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో అని చెప్తున్నారు వాళ్ళు. రోజా గారు, అందరికీ నమస్కారం. మొత్తం ఇప్పటి వరకు జరిగిన డిబేట్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోనులు లెక్కున్నాయి మీ ప్రశ్నలు. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్నలే అడిగారు నాకు తెలిసి. అయితే సరే, పర్వాలేదు, వాళ్ళు రాజకీయ పార్టీల నుంచి వచ్చారు కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. సరే, వాస్తవం ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది మనం మాట్లాడుకుంటే, ఒక ప్రభుత్వానికి, ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి సహజంగా 60 నెలలు అవకాశం ఇస్తారు ప్రజలు. ఈ 60 నెలల్లో ఇప్పటి ప్రభుత్వం 30 నెలలు గడిచిపోయింది. ఇంకో 30 నెలల్లో 26-28 నెలల్లోనే వాళ్ళు పరిపాలన అందజేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి పరిపాలన మనం చూడబోతున్నాం అన్నట్టు. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఒక కొత్త రూపం తీసుకోబోతున్నాయి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే, మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒక రకమైన రాజకీయాలు ఇప్పుడు నుంచి తీసుకునేటటువంటి రాజు మనకి కొత్తగా కనపడబోతున్నాయి. దానికి రకరకాల కారణాలు, జరిగిన పరిణామాలు అన్ని మనం తీసుకుంటే ఆ విధమైనటువంటి అవగాహన మనకి ఏర్పడుతుంది. అయితే మీరు మొట్టమొదటి ఎన్నిక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ఎన్నికను గనక మీరు అబ్జర్వ్ చేస్తే, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేవలం అత్యవసర మార్కులతోటే అధికారంలోకి వచ్చింది. కేవలం 63 శాసనసభ స్థానాలు మాత్రమే గెలిచింది. అంటే సింపుల్ మెజారిటీ 60, వాళ్ళకి ఇంకొక 3 అదనంగా వచ్చాయి. ఇప్పుడు మనం ఏదైతే తమిళనాడులో పరిణామాలు చూస్తున్నామో, బట్ దానికంటే కొద్దిగా మెరుగైనటువంటి అంశం వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే, మొదటి ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశము, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 శాసనసభ స్థానాలు గెలిచారు. 1 సిపిఐ గెలిచారు 19, 2 ఇండిపెండెంట్లు గెలిచారు 21. అంత మార్జిన్ మిగతా పార్టీలు తీసుకోవటం వల్ల దగ్గర మెజార్టీకి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి ముఖాముఖి పోటీ జరిగింది. కానీ 2024కు వచ్చేసరకు, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు త్రిముఖ పోటీ జరిగింది. బీఆర్ఎస్ కి, బీజేపీకి, కాంగ్రెస్ కి మధ్య పోటీ జరిగింది. కానీ 2028-29 శాసనసభ ఎన్నికలకు వచ్చేసరకు మళ్ళా మారిపోతుంది. ఈసారి ఖచ్చితంగా త్రిముఖ పోటీ కంటే ఎక్కువ ఉంటుంది. అది చతుర్ముఖ పోటీలు ఉండొచ్చు, పంచముఖ పోటీలు ఉండొచ్చు. కాబట్టి తెలంగాణలో రాజకీయము స్పష్టంగా నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణలన్నీ మీ ముందు పెట్టినటువంటి సందర్భం ఉంది. అయితే సహజంగా ఏ ప్రభుత్వం పైన ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత ఉంటుంది. ఓ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మేము అనుకున్నవి చేయలేదానో, మాకు హామీలు ఇచ్చినవి చేయలేదానో, సహజంగా ఆ ప్రభుత్వం పైన కొంత అసంతృప్తి ప్రజలు ఏర్పడుతుంది, వ్యతిరేకత ఏర్పడుతుంది. అందుకు నేను చెప్తున్నటువంటి ఉదాహరణ ఏంటంటే, మీరు చూడండి, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయాలి మనం. 1 బెంగాల్, 2 కేరళ, 3 తమిళనాడు. ఈ 3 పెద్ద రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ప్రజలు మార్చారు.
ఎందుకు మార్చారనేది ఒక్కసారి లోతైనటువంటి అబ్జర్వేషన్ చేయకపోయినా పర్లేదు. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఆ లాజిక్ ఏంటంటే, ఆ 3 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చేశాయి, మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు ఇచ్చాయి. అయినప్పటికీ అక్కడ ప్రజలు ఆ 3 ప్రభుత్వాలను ఓడించి ఆ 3 స్థానంలో కొత్త ప్రభుత్వాలను తీసుకొచ్చారు అనేటటువంటి అంశాన్ని గమనించాలి. అందుకే నేనేమంటున్నాను, ప్రభుత్వాలపైన ప్రజల్లో సహజమైనటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది. ఇక తెలంగాణ కాంటెక్స్ట్కి వద్దాం. తెలంగాణలో ఈ 30 నెలల కాలంలో ప్రభుత్వము తాను ఎన్నికలలో ఎదుర్కొంటున్నప్పుడు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు ఎంతవరకు అమలు చేసింది అనేదే ఇక్కడ మనకి ఒక కీలకమైన అంశంగా చూడాలి. ఆ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు అమలు చేసిందా లేదా, ప్రభుత్వ పాలన ప్రజలకు సంతృప్తికరమైనటువంటి స్థాయిలో ఉందా లేదా అనేటటువంటిది ఒకటి మనము బేరుజు వేసుకుంటాము, విశ్లేషకులు బేరుజు వేసుకుంటారు, అందరికంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు బేరుజు వేసుకుంటాయి. ఇక ఇప్పుడు ఏంటి అంటే 30 నెలలు అయిపోయింది, ఇంకొక 30 నెలల్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రభుత్వ పాలన పైన విమర్శల దాడి పెంచుతారు, విమర్శల తీవ్రతను పెంచుతారు. వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎస్టాబ్లిష్మెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నటువంటి పార్టీ యాక్టివేట్ అవుతున్నటువంటి సందర్భాలను మనం ఈ నెల రోజులుగా చూస్తున్నాం. ఏమిటి, జగిత్యాల్లో సభ పెట్టారు ఒకటి, రెండోది ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతినిధుల సభతోటి ఏప్రిల్ 27 నాడు నిర్వహించారు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశాన్ని నిర్వహించి వాళ్ళు తీసుకున్నటువంటిది ఏంటి అంటే, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వం పైన పోరాటం చేయాలి. ప్రభుత్వం పైన పోరాటం చేయాలన్నా, ప్రభుత్వ హామీలు నెరవేర్చలేదని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా వాళ్ళు సంస్థాగతంగా బలోపేతం చేయాలి. బీఆర్ఎస్కు ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే, వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వాన్ని పట్టించుకున్నంతగా పార్టీని పట్టించుకోలేదు, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. మళ్ళా అది పునరావృతం కాకుండా ఉండటానికి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే, సభ్యత్వం ఒకటి, రెండోది సంస్థాగత నిర్మాణం, మూడోది ఇన్ఛార్జీలు, నాలుగోది ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపైన ప్రజల్లోకి తీసుకుపోవాలి అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వాళ్ళు సమావేశం పెట్టుకున్నట్టుగా మనకి కనపడుతుంది. అయితే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అంశాల్లో ప్రతిపక్షాలకు కొన్ని ఆయాచిత వరాలుగా దోస్తాయి. ఏంటి, ఉదాహరణకి వాళ్ళ దేశంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, 22 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి పరీక్షని మళ్ళొకసారి రద్దయింది. నేనేమంటున్నాను, మళ్ళొకసారి రద్దయింది. కేంద్ర ప్రభుత్వం ఒక మ్యాసివ్ ఎగ్జామినేషన్ నిర్వహించటంలో వైఫల్యం చెందింది కాబట్టి అది యువతలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ పడుతుంది. ఈ ప్రభుత్వము కనీసము పరీక్షల నిర్వహణలో కూడా ఫెయిల్యూర్ అవుతుంది అనేటటువంటి ఒక అంశం వస్తే దాన్ని ప్రతిపక్షం, కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఉపయోగించుకుంటారు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు పండించినటువంటి వరి, మొక్కజొన్న, జొన్నలను సకాలంలో కొనుగోలు చేయటం లేదు. కాబట్టి అట్లాంటి అంశాలు వస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి అంశంగా మార్చుకొని ప్రభుత్వాలపైన పోరాటం చేస్తుంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కీలకమైనది ఏంటి అంటే, నరసన్న ఉన్నారు కాబట్టి నేను కొన్ని అభ్యంతరాలు చెప్తున్నాను. అభ్యంతరాలు ఏంటంటే, 6 గ్యారంటీలే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కీలకంగా పనిచేశాయి. ఆ 6 గ్యారంటీలలో 30 నెలలు దాటిపోయినప్పటికీ కూడా చాలా కీలకమైనవి, డీబీటీలో అమలు చేయాల్సినటువంటివి, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మనీ చేయాల్సినటువంటి కొన్ని కీలకమైనటువంటి పథకాలు అమలు చెయ్యలేదు అనేటటువంటి విషయాన్ని ఇవాళ చూడండి. బెంగాల్లో సువేందు అధికారి రాంగలోనే మొదటి నిర్ణయం ఏం తీసుకుంటున్నాడంటే, మహిళలకు 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. మీకు పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడండి, మహిళ పెన్షన్ పెంచేటటువంటి కార్యక్రమాన్ని, అప్పటి వరకు ఉన్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఇమీడియట్ గా అక్కడ చంద్రబాబు నాయుడు అమలు చేశారు. అంటే ఒక ప్రజల్లో ఒక పాపులరిస్టిక్, ప్రజల్లో ఇది మా ప్రభుత్వము అని ఓన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు. ఉదాహరణకు పెన్షన్, ఉదాహరణకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద ఆడబిడ్డలకు ఇచ్చేటటువంటివి, అవి అమలు చేయకపోవటం వల్ల వెలితిగా కనపడుతుంది. అంటే గ్యారంటీలను సంపూర్ణంగా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ప్రభుత్వము 5 డిక్లరేషన్లు ఇచ్చింది.
డిక్లరేషన్ ఈజ్ ద మోర్ దాన్ ప్రామిస్. ప్రామిస్ కంటే డిక్లరేషన్ చాలా గొప్పది. అందుకే Correct. కాంగ్రెస్ ప్రభుత్వము డిక్లరేషన్స్ ఇచ్చింది. మీరు కేరళలో చూడండి, ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిక్ గా పనిచేశాడు సునీల్ కనుగోలు, కేరళలో కూడా అతనే పనిచేశాడు. కేరళలో కూడా కాంగ్రెస్ ని గెలిపించాడు. అక్కడ ఇందిరమ్మ 5 గ్యారంటీలు ఇచ్చారు. ఇందిరమ్మ 5 గ్యారంటీ. ఇక్కడ కూడా మనకి 6 గ్యారంటీస్ ఇచ్చారు. 5 డిక్లరేషన్లు చేశారు. 5 డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు మహిళా డిక్లరేషన్. డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి కీలకమైన ప్రధానమైన హామీలను ఇంతవరకు అమలు చెయ్యలేదు అనేటటువంటిది చాలా క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది. ఆ అంశాలనే ఇవాళ ప్రతిపక్షాలు మీకు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది. అక్కడ కొన్ని ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి. ఓవరాల్ గా ప్రభుత్వాలపైన ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ కి కలిసి వస్తే Advantage. బీఆర్ఎస్ కూడా గతంలో కోల్పోయినటువంటి ప్రాభవాన్ని మళ్ళా పునరుద్ధరణ చేసుకునేటటువంటి ఒక స్పేస్, పాలిటికల్ లో ఒక డెమోక్రసీలో ఒక స్పేస్ ఉంటుంది. బట్ ఆ స్పేస్ ను ఉపయోగించుకుంటే వాళ్ళు మళ్ళీ ఎమర్జింగ్ ఫోర్స్ గా వస్తారు. ఆ స్పేస్ ను ఉపయోగించుకోలేకపోతే వాళ్ళు మళ్ళా అదే స్థాయిలో ఉండిపోతారు. అయితే కాబట్టి శేషు గారు మీరు ఇందాక అన్నట్టుగా తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటుందా, చతుర్ముఖమా, పంచముఖమా అని ఎన్ని ముఖాలున్నా కూడా ఓన్లీ 2 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి అంత సంస్థాగత నిర్మాణం లేదు, గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు లేదు, వాళ్ళు ఇంకా బలంగా లేరు కాబట్టి. యా రోజా గారు, అదే మేరికా గారు. వన్ సెకండ్ ఒక్క నిమిషం గంగాపురం గారు, ఒక్క నిమిషం. మీరన్న దానికి నేను ఏకీభవిస్తాను, కానీ ఇటీవల జరిగిన పరిణామం దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నప్పుడు థర్డ్ ఫోర్స్ 1977 నుండి 2026 వరకు అక్కడ 2 పార్టీలే ప్రభుత్వాలను ఆల్టర్నేటివ్ గా మార్చుకుంటూ వచ్చినటువంటి ఒక పొలిటికల్ హిస్టరీని టీవీకే విజయ్ మార్చాడు. మనం ఏమనుకున్నాం, ఎలక్షన్ల ప్రచారం జరుగుతున్నప్పుడు టీవీకే విజయ్ సభలకు క్రౌడ్ ఫుల్లింగ్ వస్తుంది, పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ప్రజలు వస్తున్నప్పుడు ఒక కామన్ పొలిటికల్ ఫెనామినా ఏం చెప్పామంటే, ఈ క్రౌడ్ అంతా మీకు ఓట్లుగా మారటానికి ఒక గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో టీవీకే విజయ్కి యంత్రాంగం లేదు, ఓట్లు వేయించుకోలేరు. కాబట్టి టీవీకే విజయ్ పార్టీ ఒక ఫోర్స్ అవుతుంది కానీ అధికారంలోకి రాదు అని అంటే, ప్రజలు 2 పార్టీల మీద విరక్తి కలిగినప్పుడు ఏ యంత్రాంగం ఉన్నా ఏ యంత్రాంగం లేకపోయినా వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ స్వచ్ఛందంగా ఓటు ఎవరికి వేయాలనో వాళ్ళకి వేయటం బట్టే ఇవాళ అనూహ్యంగా 108 స్థానాల్లో విజయం సాధించి టీవీకే విజయ్ తమిళనాడులో అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈ పాత పొలిటికల్ ఫెనామినాలన్నీ కూడా బద్దలవుతున్నటువంటి నేపథ్యంలో మనం పాత ట్రెండ్స్ ని, పాత స్ట్రాటజీలను కొత్త స్ట్రాటజీస్. అందుకే నేను ఏమంటున్నాను, తెలంగాణ పాలిటిక్స్ ఓపెన్ టు ది డిఫరెంట్ పార్టీస్. మనం గతంలో 2 పార్టీల విధానం చూసాం, 3 అయింది, ఇప్పుడు 5 అవుతుంది ఖచ్చితంగా. అట్లా అయినప్పుడు తెలంగాణ లాంటి ఒక చిన్న రాష్ట్రంలో ఓ పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే చాలా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, గతానికి భిన్నంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తమిళనాడు ఎగ్జాంపుల్స్ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా రాజకీయాలకు కనపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బట్ కనపడటానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఏదో వెస్ట్ బెంగాల్ తరహాలో ఇక్కడ అధికారంలోకి రావచ్చు అని అనుకుంటుంది. బట్ అక్కడ పనిచేసిన పోలరైజేషన్ కావచ్చు, అభివృద్ధి మంత్రాలన్నీ తెలంగాణలో వర్కౌట్ అవ్వవు. రోజా గారు, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బెంగాల్లో బీజేపీ 207 సీట్లు కలిసి బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో వచ్చింది అని అంటే, మనం బీజేపీ విజయాలనే చూస్తున్నాం, బీజేపీ వైఫల్యాలు మరుగున పడిపోయాయి. ఎందుకంటే బెంగాల్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో అది విజయం సాధించడంతో దాని వైఫల్యం మరుగున పడింది. దాని వైఫల్యం ఏంటో చెప్తానండి నేను. సౌత్ ఇండియాలో 3 రాష్ట్రాల్లో, అంటే ఒక చిన్న రాష్ట్రం మీకు కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి, మిగతా 2 రాష్ట్రాలు కేరళ, తమిళనాడులో ఎన్నికలు జరిగితే 404 శాసనసభ స్థానాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది 8. మీకు పాండిచ్చేరిలో 4 గెలిచారు, తమిళనాడులో 1 గెలిచారు, కేరళకు 3 గెలిచారు.
అంటే ఇది ఎంత పెద్ద వైఫల్యం భారతీయ జనతా పార్టీది. 404 శాసనసభ స్థానాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది 8 మాత్రమే. ఇంకొకటి పెద్ద 2 రాష్ట్రాల్లో తమిళనాడులోనైతే దారుణ పరాజయం. ఎంత దారుణ పరాజయం అంటే ఒకనాడు ఆ పార్టీ ఓట్ బ్యాంకు 12.7% ఒంటరిగా పెరిగితే ఇవాళ 2.9% తగ్గటమే కాదు, వాళ్ళకున్న 4 శాసనసభ స్థానాలు దిగిపోయి 1 శాసనసభ స్థానం. అంటే సౌత్ ఇండియాలో వాళ్ళ ఎంట్రీకి విపరీతమైన హర్డిల్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాలో వాళ్ళ ఎంట్రీ అంత ఈజీగా జరగట్లేదు. సౌత్ ఇండియన్ పీపుల్ బీజేపీని అంత తొందరగా నమ్మటం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బీజేపీ మీద ఇంకా పూర్తి నమ్మకం రాలే. ఎందుకు రాలేదు అంటే 12 లక్షల కోట్ల రూపాయలు మేము ఈ 12 ఏళ్లలో ఇచ్చాము తెలంగాణకు అని చెబుతున్నా దాన్ని నమ్మలేకపోతున్నారు. ఎందుకు అనంటే విభజన చట్టంలో పొందుపరిచిన కీలకమైనటువంటి హామీలను నెరవేర్చి తెలంగాణకు మణిహారాల్ లాంటి ప్రామిసెస్ ఇవ్వకపోవటం. ఉదాహరణకు ఐఐఎం ఇవ్వలేదు, ఉదాహరణకు ఐటీఐఆర్ ఇవ్వలేదు, ఉదాహరణకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇవ్వలేదు, ఉదాహరణకు ఏ ప్రాజెక్ట్ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఇవ్వకపోవటం వల్ల తెలంగాణ ప్రజల మనసుల్లోకి బీజేపీ పోలేకపోతుంది. వాళ్ళకున్న ఒకే ఒక్క అడ్వాంటేజ్ తోటి కొన్ని ఏరియాల్లో కొన్ని వర్గాల్లో వాళ్ళు పెరగలిగారు కాబట్టి ఆ మాత్రం మెజారిటీ ఆ మాత్రం సీట్లన్నా సంపాదించగలుగుతుంది. బట్ ఓవరాల్ స్టేట్ అంతా కూడా దాని గ్రిప్ లోకి రావాలి అంటే ఇప్పుడున్నటువంటి స్ట్రాటజీ దానికి సరిపోదనేటటువంటి విషయం. ఓకే, నర్సయ్య గారు ఏం చెప్తారు? ఇందాకటి వరకు అసలు ఏ సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, వేటిపైన పోరాడతారని అన్నారు కదా. ఇప్పుడు మొత్తం 2 పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు చెప్పారు, బీఆర్ఎస్ నాయకులు, విశ్లేషకులు కూడా చెప్పారు. మొత్తం క్లియర్ కట్గా పిక్చర్ ఇచ్చారు మీకు. ఇప్పుడేం చెప్తారు మీరు? రోజా గారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఒక ముఖ్యమైన మాట చెప్పారు ఏంటంటే, శ్రీనివాస్ గారు వాళ్ళు అప్పులు చేశారు, మరి ఏకంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలనే 3,47,000 కోట్ల అని చెప్పి నేను అదే చెప్తాను. ముఖ్యమంత్రి గారు 3,47,000 కోట్లు 28 నెలల్లో చేసిన మా వాస్తవం అని చెబుతూ ఆ 3,40,000 కూడా 3,35,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులకు కిత్తీలు కట్టినాం, మిగతాయి మాత్రమే మేము చేసినామనే విషయం కూడా చెప్పారు. వాళ్ళు సగమే చెప్పారు కాబట్టి రేపు బీజేపీ వచ్చినా ఇంకొక పార్టీ అవి కట్టక తప్ప రెండో కీలక విషయం పార్టీలలో మొత్తం 6 మేము మహిళలకు 2,500 ఇవ్వాలి. ఇవ్వలేకపోతే కొద్దిగా పరిస్థితి టైం చూసుకుంటారా, ముహూర్తం పెట్టుకుంటారా? ఏం చెప్తున్నారు నర్సయ్య గారు? టైం చూసుకొని మీరు ఖజానా విషయం మీకు తెలీదా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు మీరు కూడా అసెంబ్లీలో వచ్చారు కదా, మీ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో ఉన్నారు కదా, బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మీకు తెలీదా లెక్కలు? మీరేమన్నా అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి రాలేదు కదా, ఇక్కడ వాళ్ళే కదా. రోజా గారు మేము చేసిన మంచి పని అంటే అధికారంలోకి వచ్చిన మొదటి వారం వాయిస్ క్లియర్ గా లేదు. వాళ్ళకి అర్థం ఇచ్చినాం, వాళ్ళకి అర్థం చేయించినాం, వాళ్ళకి రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థం చెప్పారు. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది ప్రజలకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నదల్లా బీఆర్ఎస్ బీజేపీ నాయకులే. రోజా గారు ఒకరోజు కాదు కాదంటలేదు, కానీ ఖచ్చితంగా నెరవేరుస్తామనే నమ్మకం ఎట్లా 2.5 ఏళ్లలో సాధ్యం కానిది మళ్ళీ మీకేమైనా ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా వస్తుందా ఏంటి? మీరు చూడండి ఏమంటున్నావు అంటే అపోహలు చెప్పడం కాదు, ఖచ్చితంగా మీ నెట్వర్క్ చాలా వీక్ గా ఉంది నర్సయ్య గారు. ప్రజలకు చెప్తాము, ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు మాకు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎస్, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.
అవగాహనపై చైతన్యం ఐఎమ్ వెరీ సారీ, మీది నెట్వర్క్ చాలా లో ఉంది, సిగ్నల్ సరిగ్గా లేదు మీకు. ఎస్ ఎస్ మీరు మీరు శ్రీనివాస్ గారు, ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి రోజా గారు. ప్రజలకి అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఖజానా లేదు ఇక్కడ, మేము కాస్త అటు ఇటుగా ఖచ్చితంగా ఇస్తామని చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారంట, వాళ్ళు వాళ్ళ వెంట ఉన్నారంట. లేనిదల్లా మీరు అర్థం చేసుకున్నదల్లా బీఆర్ఎస్ బీజేపీ నాయకులే. అంటే ఇప్పుడు వాళ్ళు అంత మాత్రం అంటే పాపం ఇంకా విధి లేని పరిస్థితులలో వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రజలకి ఏం సమస్య లేనప్పుడు మీకేంటి సమస్య? మేము బాధాకరం ఏంటంటే ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజాపక్షమే, ప్రజల గొంతుకై మాట్లాడుతుంది. హైడ్రా వల్ల మాకేమైనా నష్టమా, లేకపోతే పెన్షన్ ఇవ్వకపోతే మాకేమైనా నష్టమా, పెన్షన్ ఇవ్వకపోతే 4,000 రూపాయలు మాకెవరికైనా పెన్షన్ వస్తలేదా నాయకత్వం వహించేటోళ్లకు? అది కాదు, ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, రావట్లేదు. కాబట్టి డెఫినెట్ గా ప్రజల పక్షాన్నే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇంకా అంటే ఇంకా అట్లనే ఉండి తేరుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చకపోతే దాని మూల్యం చెల్లించుకుంటారు అంతే. రాబోయే రోజులలో ఇప్పుడు ఒకటే రోజా మేడం, మీరు అన్నట్టుగా శేషు గారు అన్నట్టుగా ఏంటంటే, శేషు గారు 2 రాష్ట్రాలను తీసుకొని కేరళ, తమిళనాడు లోపల 6 సీట్లు వచ్చినాయి, 8 సీట్లు వచ్చినాయి, మిగతా 21 రాష్ట్రాల లోపల మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్తే కూడా బాగుంటుంది. ఇవాళ అట్లా లేదు పరిస్థితి. మేము పెద్దగా ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు కేరళలో, తమిళనాడులో కూడా. తమిళనాడులో మాకు సంబంధించినటువంటి ఏడీఎంకే బలంగానే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేటువంటిది ఏమి ఉండదు. లోకసభ ఎన్నికల లోపల మేము ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినాయండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు 48 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కు 4 సీట్లు వచ్చినాయి. అంటే ఆయన చెప్పారా 48 సీట్లు వస్తాయని చెప్పి? లోకసభ ఎన్నికల లోపల 8 సీట్లు గెలిచిన తర్వాత 52 స్థానాల లోపల మొదటి స్థానం అసెంబ్లీలో మేము ఉన్నాము. చివరగా వచ్చినటువంటి కౌన్సిల్ ఎన్నికల లోపల మేము ముందుగా పోటీ చేసి మేము 2 సీట్లు గెలవడం జరిగింది. అట్లుండదు. గెలవాలనుకున్నప్పుడు 2 పార్టీల మీద అభివృద్ధి అనేది ఉండదు. అవినీతి కోణంలో ఉండేటువంటిది, పార్టీలు ఇచ్చిన హామీలను అమలు పరచినటువంటి పార్టీలు వచ్చినప్పుడు ఎవరినైనా గెలిపిస్తారు. ఆ గెలిపించేటువంటి ప్రయోగం ఎక్కడ జరిగింది? మీకు తమిళనాడులో జరిగింది. అక్కడ 2 బలంగా ఉన్నాయి, అందరూ ఊహించారు ఈ 2 లేదు ఒకటి గెలుస్తుంది, 2 లేదు ఒకటి గెలుస్తుంది. కాదు, అట్లా ఉండదు. కాబట్టి కేరళలో వినండి, శేష్ గారు చెప్పిన కదా, కేరళలో మాకు 12% ఓట్లు వచ్చినాయి. ఒక మున్సిపల్ కార్పొరేషన్ మేము ఎన్నుకున్నాం. మాకు స్లోగా రెండిట్లో పికప్ అవుతుంది. మిగతా దేశం మొత్తం మీద మేము కొట్టుకొస్తాం. తెలంగాణతో కర్ణాటక గురించి ఎవరు గ్యారంటీ ఇస్తారు కాంగ్రెస్ రేపు? కాబట్టి అట్లా ఉండదు. ఎంతసేపు ఏం మాట్లాడుతారు అంటే ఆ 2 రాష్ట్రాల్లో మాకున్న ఇబ్బందులు ఉన్నాయి, మేము ముందు నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. నమ్మకం కానీ ఇక్కడ మీకు ప్రజలపైన నమ్మకం కాదు, ప్రజలకు మీ పైన ఎనీ పార్టీ లేదు. వీళ్ళు చేసిన అరాచకాలు, అవినీతే మాకు వరాలు. ఓకే, అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నర్సయ్య గౌడ్ గారు, శేషు గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.